పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్, వివాహ నిర్ణయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాయింట్లను చూసి నిర్ణయిస్తే కలిగే దుష్ప్రభావాలు ఏవైనా ఉంటే అసలు మనం వాటిని తర్వాత తట్టుకోగలమా అనేటటువంటి టాపిక్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్ ఈరోజు చెప్పాలనుకున్నా. కారణం ఏమిటంటే, కొంతమంది వివాహం అయిపోయిన తర్వాత ఎంత బాధపడుతున్నారంటే ఆ బాధ ఎవ్వరూ కూడా తీర్చలేడు. బ్రహ్మదేవుడు కూడా బాధను తీర్చలేడు, అంత క్షోభ అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే, బిఫోర్ మ్యారేజ్ పిల్లలకు వివాహం చేసేటప్పుడు వారికి సరైనటువంటి అవగాహన లేక, ఏదో గుళ్ళో కానీ దగ్గరలో ఉన్నటువంటి పూజారి గారి దగ్గరికి, పంతులు గారి దగ్గరికి వెళ్ళి కేవలం పంచాంగాలు మాత్రమే తిరిగేసి అబ్బాయి నక్షత్రాన్ని అమ్మాయి నక్షత్రాన్ని చూసుకొని 30 పాయింట్లు వచ్చినాయి, 32 పాయింట్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉంది, భేషుగ్గా ఉంది అని అనుకొని వివాహం చేసిన తర్వాత గట్టిగా 3 నెలలు కూడా తిరగకుండానే ఇద్దరు నాకు నచ్చలేదు, నేను విడిపోతామనేటటువంటి పరిస్థితి కనుక వస్తే లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సరే, డబ్బు సంగతి కనుక పక్కన పెడితే 3 నెలలకే పెళ్లి ఫెయిల్ అయిపోతే, వివాహం ఫెయిల్ అయిపోతే వారి యొక్క జీవితం, అది అమ్మాయిగా అయినా అబ్బాయి అయినా, వారి జీవితం ఎంత క్షోభగా మారుతుంది. అసలు ఇలాంటి తప్పులు మనం తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అంటే ఖచ్చితంగా తెలియకనే చేస్తున్నాం. కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు. కారణం ఏమిటంటే, అసలు వివాహం అనేటటువంటిది మానవ జీవితంలో చాలా కీలకమైనటువంటిది, అత్యంత శాశ్వతమైనటువంటి బంధం. అంటే 2 జీవితాలు ఉన్నంతకాలం కూడా అది శాశ్వతమైన బంధం. ఇది కేవలం 2 వ్యక్తుల యొక్క కలయిక కాదండి, 2 కుటుంబాల కలయిక. 2 వ్యక్తులు కలిస్తే వివాహం కాదు, 2 కుటుంబాలు కలిస్తే కదా వివాహం అయ్యేది. అంటే ఆ 2 కుటుంబాల మధ్య కూడా బంధం అనేటటువంటిది అత్యంత బలంగా మారాలి, అది బలహీనంగా మారకూడదు. కానీ ఆధునిక కాలంలో, ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలామంది ఫోన్లో అంటే నక్షత్రాలు చెక్ చేసుకొని, లేదా కంప్యూటర్లో నక్షత్రాలు చెక్ చేసుకొని, పాయింట్స్ని బేస్ చేసుకొని 30 పాయింట్లు వచ్చినాయి, 40 పాయింట్లు వచ్చినాయి, 40 పాయింట్లు ఉండవులేండి, మొత్తం 36 పాయింట్లు ఉంటాయి, ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి బ్రహ్మాండంగా ఉందని వాళ్ళంతా వాళ్ళే ప్రొసీడ్ అయిపోతూ ఉన్నారు. జనరల్గా ఒక వివాహ ప్రయత్నాన్ని కనుక మనం చూడాలి అంటే ఆధ్యాత్మికంగా, మానసికంగా, సామాజికంగా, శారీరకంగా, వంశపారంపర్యంగా ఏ విధంగా ఉంటుందనే విషయం మనం చూసుకోవాలి. వివాహ విషయంలో అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ అమ్మాయిది అబ్బాయిది వ్యక్తిగత కుండలి మనం చెక్ చేయాలి. ఎందుకండి వ్యక్తిగత కుండలి చెక్ చేయాల్సిన అవసరం ఏమిటి? మనకు వివాహం అంటే పాత వాళ్ళు, అంటే మన తాతలు ముత్తాతలు, మన పూర్వీకులు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని చెప్పేవారండి. ఎందుకు చెప్పేవారు? వాళ్ళకేమైనా చేదస్తం ఏమైనా ఉందా? ఎందుకు చెప్పారంటే, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే అమ్మాయి వైపు 7 తరాలు అబ్బాయి వైపు 7 తరాలు చూస్తే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కనుక ఏదైనా సరే లోపాలు కనుక ఉన్నా, ఏదైనా దురలవాట్లు ఉన్నా, లేదా ఇంకా ఏదైనా రకరకాల సమస్యలు కనుక ఉంటే అవి వారసత్వ రూపంలో వాళ్ళకి అందుతాయి. అదే కదా మన జీన్స్ అనేది. మన జీన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మన పూర్వీకుల నుంచే కదా మనకు వచ్చేటటువంటి జీన్స్. ఇప్పుడు మనము ఈ తరంలో ఒక పెళ్లి సంబంధం కుదిర్చి చేస్తున్నాము. ఒక 3 తరాల ముందు అనుకోండి, అంటే ముత్తాతకు లేదా ఇంకెవరకు వారికి ఏదైనా మతి స్థిమితం లేకపోవటం కానీ, రకరకాల పిచ్చి అలవాట్లు కానీ, ఇంకా ఏదైనా క్రూయల్ నేచర్ కానీ, శాడిజం కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఒక 2-3 తరాల తర్వాత అయినా సరే ఆ జీన్స్ అనేటటువంటి వీళ్ళలో కూడా ప్రవేశిస్తాయి. అవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? జన్మ జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకు అవి కనిపిస్తాయి. వ్యక్తిగత జాతకంలో మనకు మొత్తం 12 రకాలైన భావాలు ఉంటాయి. ఆ 12 భావాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే 12 భావాలు కూడా మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి డీప్ ఎనలైజేషన్ ఉంటుంది. లగ్నాన్ని తీసుకుంటాం, లగ్నంలో మనకు 12 భావాలు ఉంటాయి. అలానే నవాంశ వివాహానికి సంబంధించి, ఇప్పుడు లగ్నంలో 7వ హౌస్ అనేది, 7th హౌస్ అనేది మనకు వివాహానికి సంబంధించిన స్థానం కనుక అయితే ఆ వివాహం ఏ విధంగా ఉంటుంది, ఎంతకాలం కలిసి ఉంటారు అనేటటువంటి తెలియజెప్పే స్థానం D9 చార్ట్, అంటే నవాంశ చక్రం. ఈ విధంగా అంటే వ్యక్తి యొక్క మానసిక స్థితి, అతని యొక్క క్యారెక్టరు, అతని యొక్క నేచరు, అంటే క్రూయల్ నేచరా, సాఫ్ట్ నేచరా, అతని నేచర్, ఇవన్నీ కూడా మనకు లగ్నంలో తెలుస్తాయి.
ఇవి మాత్రమే కాకుండా ఏదైనా కుజదోషాలు లాంటి ప్రభావాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా రాహుకేతు గ్రహాల యొక్క దోషాల ప్రభావం ఏమైనా ఉన్నాయా, లేదా పాప కర్మలు ఏమైనా జాతకంలో కనిపిస్తున్నాయి. మనకు జన్మలగ్నంలో 5వ స్థానాన్ని పుణ్యస్థానం అంటారు, పూర్వపుణ్యం అంటే గత జన్మలో చేసినటువంటి పాప ఫలితాలు మనకి అక్కడ జన్మలగ్నంలో కనిపిస్తాయి. ఆ పంచమ స్థానంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, చంద్రుడి యొక్క స్థితి ఆధారంగా మానసికమైన స్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని సందర్భాలలో చాలా బ్రహ్మాండమైన ప్రేమ ఆప్యాయత చూపించి కొన్ని సందర్భాలు అత్యంత క్రూరంగా మారుతూ ఉంటారు, డ్యూయల్ నేచర్ చూపిస్తూ ఉంటారు. అటువంటి స్థితి కూడా మనకు జన్మలగ్నంలో కనిపిస్తుంది. గోచార రీత్యా కూడా వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనకు జన్మలగ్నంలో తెలుస్తాయి. ముఖ్యంగా జాతకాన్ని పరిశీలించేటప్పుడు 7వ స్థానం దాంపత్య జీవితానికి సంబంధించిన స్థానం అయితే 8వ స్థానం అనేది భాగస్వామి యొక్క ఆయుష్కు సంబంధించిన స్థానం. మనం పెళ్లి చేసి పంపిస్తామండి, 4 నెలలకో 6 నెలలకో ఏదైనా జరిగితే వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది కలిగినా లేదా ఎవరికో ఒకరికి ఏదైనా ఆయుష్ తీరిపోయినా సమస్యలు తర్వాత ఇంకొకరు ఫేస్ చేయాల్సిందే కదా. మొట్టమొదట చూసేటప్పుడు మీకు కావాల్సిన ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు కొత్తగా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు కావాల్సిన సంబంధాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం పొరపాటుతోటి తెలియనితనం వలన మొదట వచ్చినటువంటి సంబంధాలను మనము ఏదైతే అదైతే జాతకాల మీద నాకు నమ్మకం లేదు, పట్టింపులు లేవు అని కనుక చూసుకొని ఏది పడితే అది కనుక చేసుకుంటే పొరపాటున దురదృష్టవశాత్తు ఆ సంబంధం కనుక ఫెయిల్ అయిపోతే డైవర్స్ దాకా వస్తే నెక్స్ట్ మ్యారేజ్ చేయడానికి పడేటటువంటిది ఏంటంటే సెకండ్ మ్యారేజ్ యొక్క స్టాంపు పడుతుంది. ఆ తర్వాత ఆప్షన్స్ మీ చేతిలో ఉండవు. ఆప్షన్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అప్పుడు ఆప్షన్స్ అనేటటువంటివి మనం ఇంకా మన యొక్క స్థితి ఇంకా తగ్గిపోతుంటుంది. అప్పటిదాకా మనకున్నటువంటి రిక్వైర్మెంట్స్ నుంచి మనం దాదాపుగా 70% రిక్వైర్మెంట్స్ తగ్గించుకుంటాం. అంటే మనల్ని మనమే తగ్గించుకుంటాం. ఎందుకు అంటే మనము చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల. అంటే కేవలం పాయింట్లను చూసి మాత్రమే వివాహ ప్రయత్నాలు చేసి వివాహాన్ని కనుక కుదుర్చుకుంటే ఖచ్చితంగా సమస్యలు కలుగుతాయి. అసలు వివాహం చేసేటప్పుడు పరస్పరంగా మానసికంగా శారీరకంగా వారి యొక్క అభిరుచులు, సంస్కారము, బుద్ధి, సంభాషణ శైలి, మనస్తత్వం ఇవన్నీ కూడా మనకు జాతక చక్రంలో తెలుస్తాయి. ఇవన్నీ మనకు జాతకంలో తెలుస్తాయి. కేవలం గుణాలు మాత్రమే చూసుకోకూడదు. ఇవి మాత్రమే కాదండి, ఆరోగ్యం కూడా ఎలా ఉంటుంది. జాతకం చూసేటప్పుడు ప్రధానంగా పరిశీలించే అంశాలు ఏమిటో తెలుసా అండి? జాతకం చూసేటప్పుడు ప్రధానంగా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ కూడా దీర్ఘాయుర్దాయం ఉందా లేదా, ఈ 2 జాతకాలు కలిసినప్పుడు ఎవరికైనా ఆయుక్షీణం జరుగుతుందా, లేదా అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క దోషం యొక్క ప్రభావం కారణం చేత వీరి మనస్తత్వాలు కలవకపోవటం వల్ల వీరేమైనా విడిపోయే ప్రమాదం ఉందా, దీర్ఘకాలం కలిసి ఉంటారా ఉండరా, లేదా ఎవరి జాతకంలో అయినా మల్టిపుల్ మ్యారేజెస్ అంటే 2-3 వివాహాలు ఏమైనా ఉన్నాయో. కొంతమంది జాతకాల్లో కనిపిస్తూ ఉంటాయి 2 వివాహాలు 3 వివాహాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా, లేదా సంతానపరమైన దోషాలు ఉన్నాయా, వీరికి వంశవృద్ధి జరుగుతుందా జరగదా అనేటటువంటి పాయింట్స్ని ప్రధానంగా బేస్ చేసుకోవాలి. ప్యాకేజ్ ఎంత ఉంది, 20 లక్షలు ఉందా 50 లక్షలు ఉందా అనేది మనం పట్టించుకోకూడదు. పట్టించుకోవటం అంటే కొంతవరకు పట్టించుకోవాలి. ఫ్యామిలీని పోషించగలడా లేదా అనేంత వరకు చూసుకోవాలి. ప్యాకేజీని బేస్ చేసుకోవటం వలన జీవితాలు పూర్తిగా ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ హార్ష్ వర్డ్స్ అనేవి నేను వాడను, చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాయి. కాబట్టి పేరెంట్స్గా ఉన్నటువంటి వారు పాయింట్స్ని బేస్ చేసుకుంటే మీకు వచ్చేటటువంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను. సపోజ్ అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకం ఇద్దరు జాతకాలు కలిపితే మీకు 26 పాయింట్లు 30 పాయింట్లు వచ్చినాయి. పాయింట్స్ కలిసినాయి కానీ 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కనుక దోషాలు ఉంటే శారీరకంగా మానసికంగా అత్యంత హింసకు గురైపోతారు. కలహాలు జరుగుతాయి, విడాకులు దాకా వస్తుంది. కొన్ని పాయింట్లు తక్కువగా ఉన్నాయి, ఇద్దరి వ్యక్తిగత జాతకాలు బాగున్నాయి అనుకోండి, చక్కగా చేయండి. పాయింట్లతో ఇబ్బంది లేదు. అక్కడ మీకు 17 పాయింట్లే వచ్చినాయి, 16 పాయింట్లే వచ్చినాయి. కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎట్లాంటి దోషాలు షష్టాష్టక దోషాలు కానీ సప్తమ స్థాన దోషాలు కానీ అష్టమ స్థాన దోషాలు కానీ లేవు. నిరభ్యంతరంగా చేయండి, దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. అలానే కుజదోషాన్ని కనుక గుర్తించకపోతే అన్యోన్యతా లోపం కలుగుతుంది. రాహుకేతు గ్రహాల యొక్క దోషాన్ని కనుక గుర్తించకపోతే మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కూడా కలహాలు పెరుగుతూ ఉంటాయి. పేరెంట్ ఇన్లాస్ తోటి, అత్తమామలతో రకరకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అలానే చంద్రగ్రహ స్థితిని కనుక మనం ఆధారంగా చేసుకోకపోతే, లేదా చంద్రుడు కనుక బలహీనమైనటువంటి స్థానాల్లో కనుక ఉంటే మానసికమైనటువంటి అస్థిరత్వం కలుగుతుంది, ప్రేమ లోపం కలుగుతుంది. అలానే ఆ భావాల యొక్క బలం అంటే సప్తమ స్థానం
స్థానం యొక్క సప్తమ భావం యొక్క బలం ఎంత ఉంది, మనకు మొత్తం షడ్బలాలు అని ఉంటాయి మనకు జాతకంలో. ఆ షడ్బలాలు అంటే ఏ గ్రహానికి ఎంత బలం ఉందనేది మనకు జాతకంలో తెలుస్తుంది. ఆ గ్రహాల యొక్క బలాన్ని బట్టి మనకు సంతానం కలుగుతుందా కలగదా, వైధవ్యం ఉందా లేదా, దీర్ఘాయుర్దాయం ఉందా లేదా, లాంగ్ టైం వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా ఉంటారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి కేవలం పాయింట్స్ని మాత్రమే తీసుకుని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనము చేసేటటువంటి అతి పెద్ద పొరపాటు. దయచేసి ఈ పొరపాటు మాత్రం చేయకండి. ఈ పొరపాటు చేస్తే పిల్లల జీవితాలు చాలామంది ఛిద్రమైపోతున్నాయి. ఈ పొరపాటు చేయకుండా చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆస్ట్రాలజర్ని కలవండి. ఎందుకంటే లక్షలు పెట్టి పెళ్లి చేసేటప్పుడు ఒక 1000 రూపాయలు 2000 పెట్టి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర కలవండి. మంచి మంచి ఒక ఒపీనియన్ తీసుకోండి. దాన్ని బట్టి ముందుకు వెళ్ళటం వల్ల, ఒక మంచి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీకు సత్ఫలితాలు పొందుతారు. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.